ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు ఏదంట? ఆదివారము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, విశ్రాంతి దినము అంటే శనివారం. చెప్పండి? శనివారం. పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినం అనగా శనివారము విశ్రాంతి దినం. హల్లెలూయా. ఇప్పుడు మనము యా నిబంధన ప్రజలము చెప్పండి? మనము క్రొత్త నిబంధన ప్రజలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. క్రొత్త నిబంధన ప్రజలుగా ఉంటున్న మనకు, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడిన మనకు, యేసు రక్తములో విమోచించబడిన మనకు, హల్లెలూయా, మరి ఈ దినము ఏమైందంటే ప్రభు దినముగా మరి ఉంటా ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. క్రొత్త నిబంధన ప్రజలుగా ఉంటున్న మనము మరి ఏ దినమును మనము ఘనముగా ఎంచుతున్నామంట? ప్రభు దినము. హల్లెలూయా. ఏ దినం చెప్పండి? ప్రభు దినం. ఈ ప్రభు దినము అనగా అర్థం ఏమంటే ఆదివారమే. ప్రైజ్ లార్డ్. అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన దినము. అందుకనే ప్రపంచమంతా కూడా ఆదివారము సెలవు. చెప్పండి? ప్రపంచమంతా కూడా ఏమంట? ఆదివారం సెలవు. ఎందుకయ్యా ఆదివారము అన్ని చోట్ల సెలవు అంటే అందరు ఏమంటారు? అబ్బా ఏమో తెలుసు సార్, ఏదో ఒక వారానికి ఒకసారి సెలవు ఇవ్వాలి కదా అన్నట్లుగా మరి ఆదివారం సెలవిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ అయితే ఆదివారమే ఎందుకు సెలవు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకములో ఉంటున్న మానవుల నిమిత్తమై కలువరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధిలో కుళ్ళిపోయా? సమాధిలో కుళ్ళిపోయా? కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన సమాధిని జయించి తిరిగి లేచిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రతి ఆదివారం కూడా మనకేమంట? పునరుత్థాన దినమే కదా. మనము మరి సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తున్నాము? ఈస్టర్ ఆరాధన, పునరుత్థాన పండగ అని మనం చేసుకున్నాము. కానీ అయితే ప్రతి ఆదివారం కూడా ఏమంట? ప్రభు దినము. ప్రతి ఆదివారము కూడా పునరుత్థాన ఆదివారము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. చూడండి, ఈ సమయంలో మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన
మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, యేసుక్రీస్తు ప్రభువారిని శిలవేసిన తర్వాత, సమాధి చేసిన తర్వాత, మరి ఈ యొక్క ఆదివారాన తెల్లవారుజామున మరి స్త్రీలు మరి అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి? యేసు ప్రభు సమాధి దగ్గరికి మరి వారు వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. కదా, ఎందుకు వెళ్తున్నారంటే ఆ యొక్క సమాధి మీద సుగంధ ద్రవ్యాలు వేయడానికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడిట చూచి లోపలికి వెళ్ళిరి. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్త్రీలు ఎందుకు వెళ్తున్నారంట సమాధి దగ్గరికి? 3వ రోజున ఎందుకు వెళ్తున్నారు? సమాధి మీద సుగంధ ద్రవ్యాలను వేసి రావడానికి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. సుగంధ ద్రవ్యాలు మరి వేశారా లేదా చెప్పండి? వేయలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్ని మందిరాల్లో ఏమైపోతుందంటే శనివారాన్నే ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలతో అనగా మల్లెపూలతో దాంతో దీంతో అంతా కూడా అలంకరించిన వారుగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే అలాగా అలంకరించారంటే అర్థం ఏంటి? యేసు ప్రభు సమాధిలో ఉన్నాడని. ప్రైజ్ లార్డ్. అక్కడ ఉంటున్న స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్ళారు, కానీ సుగంధ ద్రవ్యములు సమాధి మీద వేసిన వారుగా లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు విషయంలో అక్కడ దేవదూత చెప్తా ఉంది, మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు మీరు వెతుకుతూ ఉన్నారు? హల్లెలూయా. ఏమంటుంది దేవదూత? సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతా ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఏమి చేసి ఉన్నాడంట? ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క వర్తమానాన్ని పోయి మీరెవరికి చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు చెప్పండి అని దేవదూత చెప్తా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మరి సమాధి దగ్గరికి, యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పండి? మగ్దలేని మరియా, మరి మరియా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వేరొక మరియా. ప్రైజ్ లార్డ్. చాలామంది మరియాలు ఉన్నారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తుంటున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిలో ఉన్నాడా లేడా? లేడు. ఆయన ఏం చేసి ఉన్నాడు? ఆయన లేచి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? నమ్మిన వారిని బట్టి దేవునికి స్తోత్రము కదా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినది మనము చూసామా? ఎంతమంది చూసినారు యేసుప్రభు సిలువ వేసింది? సార్ కరుణామేడి సినిమాలో చూసినాను సార్ అంటారు కదా అందరు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించింది, తిరిగి లేచింది ఎంతమంది చూశారు? ఎవరు కూడా చూడలేదు. హల్లెలూయా. అయితే మనమందరూ ఏమి చేస్తున్నామంట? మనము నమ్ముతూ ఉన్నాము. హల్లెలూయా కదా. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనమందరూ ఎవరు చెప్పండి? మనమందరూ కూడా ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకటి మాత్రము నిశ్చయం, ఖచ్చితంగా మనమందరూ కూడా చూస్తాం. హల్లెలూయా. ఎవరెవరు చూస్తారంటే, మనకింటే ముందు మృతులైన వారు, హల్లెలూయా, మనము, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క కళ్ళు కూడా ఏమి చూసేవిగా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మండలములో మేఘారుడై ఆయన ప్రధాన దూత శబ్దముతో ఆయన దిగి రావడము మనం అందరూ చూడబోతా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక పాట ఉంది, సిలువ మీద ప్రాణమిచ్చి జీవముతోటి తిరిగి లేచెన్. సిలువ మీద ప్రాణమిచ్చి జీవముతోటి తిరిగి లేచెన్. మేఘం మీద తిరిగి వచ్చే యేసు రాజునే సాష్టాంగ పడి నేను ఆరాధింతును. మేఘం మీద తిరిగి వచ్చే యేసు రాజునే సాష్టాంగ పడి నేను ఆరాధింతును. సిలువ మీద ప్రాణమిచ్చి జీవముతోటి తిరిగి లేచెన్. మేఘం మీద తిరిగి వచ్చే యేసు రాజునే సాష్టాంగ పడి నేను ఆరాధింతును. మేఘం మీద తిరిగి వచ్చే యేసు రాజునే సాష్టాంగ పడి నేను ఆరాధింతును. హల్లెలూయా. ఎవరిని ఆరాధిస్తాం మనము? మేఘం మీద తిరిగి వచ్చే యేసుక్రీస్తు ప్రభువును మనము ఆరాధించేవారుగా మనం ఉంటా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేయడం వలన మీకేం కలిగింది? నాకేం కలిగింది? ఈ ప్రపంచానికి అంతా కూడా ఏమి కలిగింది? ఏం కలిగింది చెప్పండి? రక్షణ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానుడై లేవడం మూలకంగా మొట్టమొదటిగా ఏమి మన జీవితాలు కలిగిందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారగుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నప్పుడు దేవుడు క్రీస్తు యేసుతో కూడా
మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. మొట్టమొదటి కారణం ఏం జరిగిందంట మన జీవితంలో? ఆయన పునరుత్థానుడై లేయడం వలన చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన బ్రతికించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఎవరిని బ్రతికించాడంటమ్మా? అయ్యా చెప్పండి. నన్ను బ్రతికించాడు అని చెప్పండి. నన్ను బ్రతికించాడు. హల్లెలూయ. ఆయన పునరుత్థానం వలన చచ్చిన స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. హల్లెలూయ. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నన్ను ఏం చేశాడంట? బ్రతికించాడు. బ్రతికించాడా లేదా? బ్రతికారా లేదా? బ్రతకక మునుపు ఎలాగున్నారంట? బ్రతకక ముందు ఎలాగున్నారంట? చచ్చిన స్థితి. హల్లెలూయ. దేనిలో చచ్చిన స్థితి? అపరాధముల చేతను, పాపముల చేతను. హల్లెలూయ. అపరాధము అంటే అర్థం ఏంటి చెప్పండి? అపరాధం అంటే అర్థం ఏంటి? మనకు తెలిసి తెలిసి ఈ పాపము చేయకూడదు, ఈ తప్పిదము చేయకూడదు, ఈ మోసము చేయకూడదు, ఈ అన్యాయము చేయకూడదు, ఈ వ్యభిచారము చేయకూడదు, ఈ దొంగతనము చేయకూడదు. హల్లెలూయ. ఈ నరహత్య చేయకూడదు అని తెలుసా లేదా చెప్పండి? తెలుసు. తెలిసి తెలిసి కూడా దానిని చేయడము ఏమంట? అపరాధము కదా. పాపం అంటే ఏంటి? మన తల్లి గర్భములో ఉండగానే మనము పాపము చేసితిమి. దావీదు మహారాజు అంటాడు, నా తల్లి గర్భములో నేను ఉన్నప్పుడే నేను ఏం చేశానో? పాపము చేసి తినగా జన్మతః మనమందరూ కూడా పాపము చేసిన వారుగా ఉన్నాం. కర్మ యావత్తు కూడా మరియు పాపము చేస్తూ ఉన్నాం, అపరాధములు చేస్తూ ఉన్నాం. మనము చచ్చిన స్థితిలో ఉంటా ఉన్నాము. ఏ స్థితిలో చెప్పండి? చచ్చిన స్థితిలో మనం ఉన్నాము. అయితే చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ఆయన మనల్ని బ్రతికించాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన మనల్ని బ్రతికించాడు కాబట్టే ఈరోజు మీరందరూ ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. లేకపోతే ఎక్కడ ఉంటుండ్రి? లోకంలో ఉంటా ఉండ్రు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. అదే ప్రభు నన్ను బ్రతికించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. రెండవదిగా మనం చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక మన ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. హల్లెలూయ. దేవుడు మనలను ఏ విధంగా రక్షించాడంట? మన యొక్క క్రియలను బట్టి కాక. హల్లెలూయ. దేని బట్టి కాక చెప్పండి? మన క్రియలను బట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు, మన క్రియలను బట్టి ఆయన మనలను రక్షించలేదు కదా. ఆయన మన క్రియలను చూస్తే మరి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు రక్షణ పొందేవాళ్ళు కాదు. ఈయన మంచోడు కాబట్టి
నేను రక్షించుకుంటా ఉన్నాను, ఈమె మంచిది కాబట్టి నేను రక్షించుకుంటా ఉన్నాను అని మంచోళ్ళను మాత్రమే యేసుప్రభు ఏరుకున్నాడా? ఏరుకోలేదు. హల్లెలూయా. ఆయన మనలను మన యొక్క క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, హల్లెలూయా, ఆయన స్వకీయ సంకల్పం, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్లాన్ ఏమంట? ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి? రక్షణ పొందాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం ఎఫెసీ రాసిన పత్రికలో చూస్తాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. మనము దేని చేత రక్షింపబడి ఉన్నాం చెప్పండి? ఆయన ఉచితమైన కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగా కృప అనగా అర్థమేమంటే మనము ఏది పొందుకోవడానికి అనర్హులమో అయోగ్యులమో అది పొందుకోవడమే కృప. హల్లెలూయా. అంటే మనము రక్షింపబడ్డానికి, ఆయన రక్షించడానికి ఏ మంచితనము, ఏ పరిశుద్ధత మనలో లేదు. అయితే ఏమి మనలో లేనప్పటికీ కూడా ప్రభు ఏం చేశాడంట? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. కృపచేత. మనమందరూ ఎలా రక్షింపడం చెప్పండి? కృపచేత రక్షింపబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. కదా. అంటే మన జీవితంలో దేవుడు ఎటువంటి భాగ్యాన్ని ఇచ్చాడంట? రక్షణ పొందే భాగ్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడానికి దేవుడు ఏమిచ్చాడంట? మనకు భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. యేసు పునరుత్థానం వలన మన జీవితంలో ఏమి కలిగిందంట? మరి నూతన జీవము కలిగింది. హల్లెలూయా. ఏం కలిగింది చెప్పండి? నూతన జీవము మన జీవితంలో కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తుంటున్నాం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబార్దునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున మనలను మరలా ఏం చేశాడంట? జన్మింపజేసెను. హల్లెలూయా. కదా. మనకు నూతన జన్మనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? మనల్ని మరలా జన్మింపజేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా. మొట్టమొదటి జన్మ ఎవరిచ్చిన జన్మ? తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ మొట్టమొదటి జన్మ. హల్లెలూయా. అయితే రెండవ జన్మ ఎవరిచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జన్మ రెండవ జన్మ. హల్లెలూయా. యేసు ప్రభు నికోదేముతో అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంట? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాము. 3వ అధ్యాయంలో
నేనే చదువుతాను చూడండి. 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించేతేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను, హల్లెలూయా, ఒకడు నీటి మూలకముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. శరీరము మూలకముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలకముగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. హల్లెలూయా. శరీర మూలకముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలకముగా జన్మించినది ఏమంట? ఆత్మ అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి జన్మ శరీర సంబంధమైన జన్మ, రెండవ జన్మ ఏమంట? ఆత్మ సంబంధమైన జన్మ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఒకడు నీటి మూలకముగాను ఆత్మ మూలకముగాను జన్మించకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించలేడని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు నికోదేముకు చెబుతున్నాడు. ఈ నికోదేము ఎవరంట? ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ధర్మశాస్త్రము ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, అయ్యా నికోదేము, నీవు ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నావు కదా, నీవు ధర్మశాస్త్రం అంతా కూడా బాగా ఎరిగినవాడుగా ఉన్నావు కదా, అయితే క్రొత్తగా జన్మించాలనే సంగతి నీకు తెలియదా? హల్లెలూయా కదా. మనమందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎంతైనా బోధించవచ్చు అనర్గళంగా. హల్లెలూయా. బైబిల్ కంఠపాఠం చేసి ఏం చేయొచ్చు? దేవుని వాక్యాన్ని అనర్గళంగా మనము బోధించవచ్చు. కానీ అయితే క్రొత్తగా, ఎట్లా చెప్పండి, క్రొత్తగా జన్మించిన అనుభవము మన జీవితంలో ఉందా? ప్రైలాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఒకడు నీటి మూలకముగాను ఆత్మ మూలకముగాను జన్మించకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మత్తయి సువార్తలో మనం చూస్తాము, ప్రభు ఏమంటాడంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడంట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పండని వారితో చెప్పుదును అంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో చేరలేడు కానీ తండ్రి చిత్తము చేసేవాడే చేరతాడు. హల్లెలూయా. అప్పుడు కొందరు అంటారంట, ప్రభువా నీ నామములో ప్రవచించలేదా? నీ నామములో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామములో అద్భుతాలు చేయలేదా? ఏం ప్రభువా పరలోక రాజ్యంలో మాకు స్థానం లేదా అంటే ప్రభు అంటాడు,
మీరు ఎవరి నామం వలన ఈ అద్భుతాలు చేశారు? నా నామం వలననే మీరు అద్భుతాలు చేశారు. హల్లెలూయా. మీ శక్తి వలన కాదు, మీ బలము వలన కాదు. దేని వలన అద్భుతం చెప్పండి? యేసయ్య నామములో. హల్లెలూయా. అంటా ఉన్నాడు, అక్రమము చేయువారలారా నా ఎదురు నుంచి తొలగిపోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి, దేవుడు నా మూలకంగా అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే వీరు దేవుని రాజ్యంలో ఏం కావడం లేదు, ప్రవేశించడము లేదు. దానికి కారణం ఏమంటే దేవుడు అంటున్నాడు, అక్రమము చేయువారులారా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? అక్రమము చేయువారులారా. ఇన్ని చేస్తూ ఉన్నారు, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, అయితే అక్రమము జరుగుతూ ఉంది. మీ జీవితము బాగులేదు, మీ ప్రవర్తన బాగులేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మన జీవితంలో ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చిన వారిగా ఉంటూ దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో మనము జరిగించే వాళ్ళుగా ఉంటే ప్రభువు అంటాడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి దాసురాలా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా ఇక్కడ చూస్తుంటున్నాం, దేవుడు మనకు తిరిగి జన్మను ఇవ్వడానికి, నూతన జన్మను ఇవ్వడానికి ఆయన పునరుత్థానుడు అయ్యాడు. హల్లెలూయా. అయితే నూతన జన్మను పొందుకున్న మన జీవితంలో మనం ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మూడవదిగా మనం చూసుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. కదా, క్రీస్తు యేసునందు ఉన్న మనమందరూ కూడా ఎవరు చెప్పండి? నూతన సృష్టి, నూతన జన్మ. హల్లెలూయా. ఎందుకు నూతన సృష్టి, నూతన జన్మ అంటే చెప్పండి? పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే నూతన సృష్టిగా చేయబడిన మన జీవితంలో పాతవి ఉన్నాయా, పాతవి గతించిపోయాయా? పాతవి ఉన్నాయా, పాతవి గతించిపోయాయా? హలో, పాత ఉన్నాయా, పాతవి గతించిపోయినాయా? ఒక ఆయనంట బాప్తిసం తీసుకున్నాడంట, ఇంటికి పోయి పెళ్ళాన్ని కొట్టినాడంట. బాప్తిసం తీసుకుని పోయి ఎవరిని కొట్టినాడు? ఇంట్లో పోయి పెళ్ళాన్ని కొట్టినాడు. అంటే ఇదేంటిది? పాతదుందా లేదా, రోతదుందా లేదా? ఆ కొట్టేదాంతో పాటు బూతు మాటలు కూడా తిట్టాడంటే. అంటే ఎట్లా తీసుకున్నాడు బాప్తిసము? బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు మనము నూతన సృష్టిగా మనం చేయబడతామో పాతవని గతించిపోవాలి. మన నోటిలో ఎటువంటి మాటలు రావాలంట? ప్రేమ కలిగిన మాటలు రావాలి. మన నోటిలో ఆశీర్వాదకరమైన మాటలు రావాలి. హల్లెలూయా. నూతన సృష్టిగా ఉంటున్న నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనం ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా తన్ను తాను తగ్గించుకున్నాడో, హల్లెలూయా, అటువంటి స్వభావం. హల్లెలూయా.
అటువంటి స్వభావము కలిగిన మన జీవితాల్లో మనము నూతన సృష్టిగా ఉండాలనా, పాత సృష్టి ఉండాలా? నూతన సృష్టి. హల్లెలూయా. నీ ఇంట్లో ఉండే వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, నా కుమారుడు జీవితము మార్చబడిందండి, నా కుమార్తె జీవితము మార్చబడిందండి, నా భర్త జీవితము మార్చబడిందండి, నా భార్య జీవితం ఏమైపోయింది? మార్చబడింది. హల్లెలూయా. ఒకరిని గూర్చి ఒకరు మంచి సాక్ష్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పిల్లలు తల్లిదండ్రుల గురించి ఏం చేయాలంట? మంచి సాక్ష్యం చెప్పాలి కదా. ఈ సాక్ష్యం ఏ విధంగా ఉండాలంట? పరిమళ వాసనగా మరి ఉండాలి. ఈ సాక్ష్యము కానీ దుర్గంధముగా ఈ సాక్ష్యము ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుని చిత్తాన్ని జరిగించడము అంటే ప్రైజ్ ది లార్డ్, ఆయన మాటను మనము వినడము. మరి మనము నూతన సృష్టిగా ఉన్నామంటే మన జీవితంలో పాతదంతా కూడా అయిపోవాలి, బ్లాక్ అంతా పోయి వైట్గా ఉండాలి. హల్లెలూయా. బ్లాక్ స్పాట్స్ మన జీవితంలో ఎక్కడ కూడా కనపడకూడదు. ఏ వ్యక్తి కూడా చెయ్యెత్తి ఓ చూసినాం పో ఆమె కథ, చూసినాం పో ఆయన కథ అని చెప్తా ఉంటే ఏముంటుంది దాంట్లో? బ్లాక్ స్పాట్స్. హల్లెలూయా కదా. నూతన సృష్టిలో ఏముండవంట? బ్లాక్ స్పాట్స్ మరి ఉండవు. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని ఏ విధముగా ఉండాలని ప్రభు కోరుకుంటాడంట? ఎఫెసీ రాసిన పత్రికలో చూస్తున్నాము, సంఘము కళంకమైనను, ముడత అయినను, మచ్చ అయినను, డాగు అయినను లేని సంఘముగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఎవరు చెప్పండి? విశ్వాసులు మాత్రమే, పాస్టర్ గారు కాదు. హల్లెలూయా. సంఘం అంటే దాంట్లో పాస్టర్ గారు కూడా. హల్లెలూయా. కొందరు ప్రసంగాలు చేస్తూ ఉంటారు, చెప్పేదంతా వినే మీకే నేను ఎట్లున్నా పర్వాలే అని ప్రసంగాలు ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. సంఘము కళంకమైనను, ముడతైనను, మచ్చ అయినను, డాగు అయినను లేని సంఘముగా ఉండాలి అనగా నూతన సృష్టిగా సంఘము మరి ఉండాలి. హల్లెలూయా కదా. నిన్ను నన్ను నూతన సృష్టిగా చేయడానికినే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. సంఘములో ఉండే ప్రతి ఒక్క బిడ్డ కూడా నూతన సృష్టిగా ఉందురుగాక, పాత రోత చెత్త అంతా తొలగిపోవునుగాక, పరిశుద్ధులుగా యేసు నామములో పరిశుద్ధ సాక్షి సమూహముగా ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యొక్క నూతన సృష్టిగా చేయబడిన నీకు, నాకు, మనకు దేవుడు ఎవరి మీద అధికారం ఇస్తున్నాడంట? సాతాను మీద అధికారం ఇస్తూ ఉన్నాడు. సాతాను మీద జయమును ఇస్తూ ఉన్నాడు. సాతాను జయించడానికి శక్తిని దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఎంతమంది నూతన సృష్టిగా ఉన్నారో చేతులు చూపించండి. ఎంతమంది నూతన సృష్టిగా ఉన్నారో? ఎవరికైనా డౌటా? డౌట్ ఉండేవాళ్ళు ఎత్తొద్దండి. కొంచెం డౌట్ ఉండేవాళ్ళు ఇట్లా పెట్టుకోండి, ఇట్లా. డౌట్ లేని వాళ్ళు ఇట్లా పెట్టుకోండి. హల్లెలూయా. ఈరోజు మీరు గ్రహించవలసినది ఏమంటే, నూతన సృష్టిగా చేయబడిన నాకు ఏముందంట? సాతాను మీద జయముంది. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చదవండి.
అందరికీ తెలిసిన వాక్యం ఇది. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరు నూతన సృష్టిగా చేయబడిన మీరెవరు? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు ఎవరిని జయించున్నారు? వారిని అనగా ఎవరిని? సాతానును జయించిన వారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. నూతన సృష్టిగా చేయబడిన మనలో ఎవరు జీవిస్తున్నారమ్మా? ఆయన ఎటువంటి వాడు? లోకములో ఉన్నవాని కంటే లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఎవరిలో ఉన్నారు? ఎవరిలో ఉన్నారు? చెప్పండి, ఎవరిలో ఉన్నారు? నాలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. నాలో ఉన్న యేసయ్య లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఎవరున్నారు చెప్పండి? అమ్మాయా, లోకంలో ఎవరున్నారు? సాతానుడు. సాతానుకింటే నాలో ఉన్నవాడు ఎటువంటి వాడు? గొప్పవాడు. ఈ గొప్పవాడిని మనం ఏం చేసిన వారుగా ఉన్నాము? సైతానుడు ఏం చేసిన వారుగా ఉన్నాము? జయించిన వారుగా మనం ఉంటా ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నూతన సృష్టిగా చేయబడిన వారికి దేవుడు ఏమిచ్చాడంట? జయాన్ని ఇచ్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తుంటున్నాము లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. త్వరగా చదవాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుంచి 19. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నా అంట? శత్రు బలం అంతటి మీద నేను మీకు ఏమిచ్చాను? అధికారం ఇచ్చాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నేను మీకు అధికారం ఇచ్చానని చెప్తా ఉన్నాడు. మరి ఎంతమందికి అధికారం కావాలా? ఎంతమంది అధికారం కావాలా? శత్రుబలం అంతటి మీద దేవుడు ఏమిచ్చాడంటమ్మా? అయ్యా, అధికారాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ అధికారాన్ని మనం ఏం చేయాలంట? ఈ అధికారాన్ని మనము ఉపయోగించేవారుగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ఏ విధంగా ఉంటారంటే అధికారాన్ని ఉపయోగించరు. దాని కొరకే సాతానుడు ఏం చేస్తాడంట? వాడు తలకాయ మీద వచ్చి కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? తలకాయ మీద వచ్చి కూర్చుంటాడు. ప్రభు అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నేను నిన్ను నూతన సృష్టిగా నేను చేసి ఉంటా ఉన్నాను. నూతన సృష్టిగా చేయబడిన నీకు నేను శత్రు బలమంతటి మీద, సాతాను బలమంతటి మీద నేను నీకు అధికారాన్ని నేను నీకు అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రభుత్వము వారు మరి పోలీసుగా మరి ఎన్నికైన వారికి మరి ఏమిస్తారు చెప్పండి? వాళ్ళకి పోలీస్ డ్రెస్ ఇస్తారు. ఏమిస్తారు చెప్పండి? పోలీస్ డ్రెస్ ఇస్తారు. హల్లెలూయా. పోలీసు డ్రెస్సు వేసుకొని సన్నగా ఉంటున్న వ్యక్తి కానీ, ఇంత లావుగా ఉంటున్న వ్యక్తి కానీ ట్రాఫిక్లో నిలబడి ఇట్లంటే ఎంత పెద్ద వెహికల్ అయినా ఏం కావాలంట? ఆగిపోవాలా? వెళ్ళిపోవాలా? ఆగిపోవాలా. హల్లెలూయా. ఈ అధికారం అంతా దేంట్లో ఉంది? డ్రెస్లో ఉంది. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తారు? నీకు డ్రెస్ ఇచ్చాము, నీవు అధికారాన్ని ఏం చేయాలి? నీవు వినియోగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అధికారానికి లోపలికి పోతే మన కథ కేసు బుక్ ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ఆయన మనకేమిచ్చాడంట? ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఆయన సర్వాంగ కవచాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, ఆయన మనకేమిచ్చాడంట? సర్వాంగ కవచాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆయన రక్షణ కవచాన్ని మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. రక్షణను శిరస్త్రాణం దేవుడు ఇచ్చాడు. నీతిను మైమరువును దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచమును ధరించుకున్న మనము, యేసుక్రీస్తు ప్రభువును మనము ధరించుకున్న వారుగా మనం ఉంటా ఉన్నాము కదా. లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఎటువంటి వాడంట? గొప్పవాడు. ఈ గొప్పవాడిని కలిగిన మన జీవితంలో మనం ఏం చేయాలంట? అధికారాన్ని ఉపయోగించాలి. హల్లెలూయా. ఎవరి మీద అధికారాన్ని ఉపయోగించాలి? ఇంట్లో భార్య మీదనా, భర్త మీదనా అధికారాన్ని ఉపయోగించి చెప్పినాడని చెప్పేసి, పిల్లల మీదనా, పక్కింటోళ్ళ మీదనా, పొరుగింటోళ్ళ మీదనా? హల్లెలూయా. ఎవరి మీద? మన శత్రువు ఎవరంట? సాతానుడు. ఎవరు చెప్పండి? సాతానుడు. అపవాది మీద మనం ఏం చేయాలంట? అధికారాన్ని మనం చూపించేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన సృష్టిగా చేయబడిన మనకందరికీ కూడా దేవుడిచ్చిన అధికారమును మనమందరం ఉపయోగించుదుము గాక. ఇంతవరకు ఉపయోగించకపోయింటే ఇప్పటి నుంచి ఏం చేయాలా? సైతాన్ ఏం చేయాలా? అధికారం చూపించాలి. రే అంటికిన వాడు ఏమైపోతా? పారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం సైతానా, ఎందుకు నన్ను ఇట్లా చేస్తావు? ఎందుకు నా ఇంట్లోకి వచ్చినావు? ఎందుకు నా వంటలోకి వచ్చినావు అంటే, వచ్చినాను, నీవంటే నాకు ఇష్టము. హల్లెలూయా. అట్లా కాదు. రాయ్ సైతానా, నా ఇంట్లో నా వంటలో నీ ఉండడానికి వీల్లేదురా, పో అంటే వాడు ఏం చేస్తాడు? దేని వాక్యం సెలవిస్తుంటుంది? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి ఏమవుతాడు? ఎట్లా పోతాడంట? తోక ముడుచుకొని పారిపోతాడంట. హల్లెలూయా. భయము వణుకు కలిగెను అపవాదికి, అపవాదికి తోక ముడిచి పారిపోయెను సిగ్గుతో, సిగ్గుతో నీ బలము చూచిన శత్రువుకు చెమటలు పట్టెను. తరుముకొచ్చిన అపవాది శక్తులు చిత్తుగా ఓడెను. హల్లెలూయా. ఇప్పటి నుంచి నిన్ను చూస్తే ఇంతవరకు నీకు చెమటలు పట్టాయేమో, ఇప్పుడు వానికి చెమటలు పడతాయి. హల్లెలూయా. ఇంతవరకు మీకు శరీరంలో మంటలు వచ్చినాయేమో. హల్లెలూయా. అయ్యా అమ్మ ఆంటీసు శరీరంలో మంటలు అంటున్నారా? ఇప్పటి నుంచి ఏంటి? వానికే, శత్రువుకే, వానికి మంటలు. హల్లెలూయా. దేవుని ఎందుకంటే ఈ రోజు నుంచి అధికారం ఏంటి? ప్రభువా నాకు అధికారం ఇచ్చావు నాయన కదా. యేసయ్య పునరుత్థానములో ఉంటున్న అధికారం దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు మిమ్మల్ని భయపడతా ఉంటే ఇప్పుడు వాడు ఏం చేయబోతాడంట? మీకు భయపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా సైతాన్ గాడు ఏం చేస్తాడంట? వాడు నవ్వుకుంటాడంట. నువ్వు ఎంత జ్ఞానాన్ని ఉపయోగించినా వాడు ఏం చేస్తాడంట? నిన్ను వెక్కిరిస్తాడంట. అంటూ ఉంటుంది. కొంతమంది సైతాన్ పట్టిన వాళ్ళని నేను చూసిన. హల్లెలూయా. అది వచ్చేసి సరే చేసుకో అంటూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఎప్పుడు ప్రార్థన చేస్తామో వాడు ఏం చేస్తాడంట? అయ్యా వద్దు 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 నేను వెళ్ళిపోతానని చెప్పేసి పారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రార్థన చేస్తే సాతానుగాడు ఏమైపోతాడంట? పారిపోతాడు. అధికారం ఉందని చెప్పేసి ఊరికే పోయి హో సైతానా హో హో అంటే
వాడి ఆడిపాడు, నీవు చేసుకుంటా ఉండు, నా డ్యూటీ నేను చేసుకుంటా ఉంటానంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి నేను చెప్పాను, పాపం ఆయన, మేము హైదరాబాద్లో ఉంటుమి, హైదరాబాద్లో ఉంటే నాకు ఫోన్ చేశాడు. సార్ పలానోళ్ళకి ఇట్లా బాగలేదంట సార్, అందుకనే పోయి నేను ప్రార్థన చేసి వస్తాను సార్ అంటే, సరే అయ్యా పోయి ప్రార్థన చేసి రండి. అయితే నేను చెప్పేది ఒకటే, తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయొద్దండి. ప్రార్థన చేసి రండి, వాళ్ళు అడిగారు కాబట్టి ప్రార్థన చేసి రండి, తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయొద్దండి అని చెప్పాను. హల్లెలూయా. సరే అని చెప్పేసి మరి పోయాడు. ఉద్యోగం వచ్చింది. ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. సైతానా యేసు నామములో పో అని చెప్పి తల మీద చేయబెట్టాడు. పెట్టిన వెంటనే ఏమైంది తెలుసా? ఇంటికి వస్తేనే చెమటలు పట్టినాయి, జ్వరం వచ్చింది. మేము హైదరాబాద్లో ఉంటే ఫోన్ చేశాడు, సార్ నాకు జ్వరం వచ్చింది సార్, చెమటలు. కాదయ్యా, మరి నీవు ప్రార్థన చేసే పోయావు కదా, మరి చేతులు పెట్టి ప్రార్థన చేసావని అడిగితే అవును సార్ అనే. ప్రైజ్ లార్డ్, చేసిన మిస్టేక్ అది అని చెప్పేసి ప్రార్థన చేసినాక వదల్లే ఫోన్లో. మళ్ళీ వచ్చినాక ప్రార్థన చేస్తే మరి దేవుడు విడుదల ఇవ్వడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ప్రార్థనా జీవితం లేకుండా సైతాన్తో ఆడుకునేకి పోకూడదు. ప్రార్థన చేయండి పర్వాలేదు, కానీ చేతులు పెట్టి మీరు ప్రార్థన చేయొద్దండి. ఒకవేళ మీరు పక్కా ప్రార్థన పరులుగా, మంచి ప్రార్థన పరులుగా ఉంటే మీరు ప్రార్థన చేయండి, దాంట్లో పర్వాలేదు. కానీ అయితే ప్రార్థనా జీవితం లేకుండా ఏదో దేవుడు నాకు ఇచ్చాడులే అనుకుని మనం చేసుకుంటే పోతే అది అటాక్ అయిందనుకోండి, ముప్పు తిప్పలు పడాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రార్థన కలిగిన వ్యక్తి అధికారాన్ని ఉపయోగించాలి. కొంతమంది ప్రార్థన పరులు ఉన్నారు, కానీ అయితే అధికారాన్ని ఉపయోగించడము రావడం లేదు, భయపడిపోతూ ఉన్నారు. అదే వారి జీవితంలో ఏం చేస్తుందంటే సైతాన్ గాడు పట్టి పీడిస్తూ ఉంటాడు. అందుకనే మీరందరూ కూడా ప్రార్థన పరులే. ప్రభువా, ఇంకా ప్రార్థన శక్తిని నాలో అధికము చెయ్యి. హల్లెలూయా. మనలో ఎంత ప్రార్థన అధికమైతే సాతానుగాడు అంత స్పీడ్గా వాడు పారిపోతూ ఉంటాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అధికారాన్ని ఉపయోగించాలి కదా. నూతన సృష్టిగా చేయబడిన నీవు మనము, యేసు ప్రభు మనల్ని ఏం చేశాడంట? ఆయన పునరుత్థాన శక్తి మనలను నూతన సృష్టిగా చేసింది. నూతనగా సృష్టిగా చేయబడిన మనకు దేవుడు ఏమిచ్చాడంటే సాతాను మీద జయం ఇచ్చాడు. రెండవదిగా చూస్తూ ఉంటున్నాం, సాతాను మీద అధికారాన్ని ఇచ్చాడు. మూడవదిగా మనం చూస్తున్నాం అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమి పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. దేంట్లో ఇచ్చాడు? నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. అయితే కొన్ని రోజుల్లో మరి మీరు దేనిలో బాప్తిసం పొందుకుంటారు? పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుకుంటారు. హల్లెలూయా. మరి తండ్రి వద్ద నుంచి వస్తున్న వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి. అది పొందుకునేంత వరకు మీరు ఏం చేయాలి? యెరూషలేములోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. ప్రైజ్ లార్డ్ కదా. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. యోహాను నీటితో బాప్తిసం ఇచ్చాడు. అయితే కొన్ని రోజులు మీరు పరిశుద్ధాత్మలో మీరు ఏం పొందుకుంటారు? బాప్తిస్మము. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారంట? శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా కదా. మరి చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళుగా మరి ఉన్నారు.
నీటి మూలకంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీటి మూలకంగా జన్మించారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేది ఏమంటే నీవు ఆత్మ మూలకముగా జన్మించాలి. దేని మూలకంగా జన్మించాలి? ఆత్మ మూలకముగా జన్మించాలి. అనగా పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకించబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ మారు మనస్సు పొంది మీరు ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మీరు ఏమి పొందుకుంటారు? పరిశుద్ధ ఆత్మను వరమును మీరు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షేప నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. హల్లెలూయా. వరం, ఈ వరం ఎటువంటిదంట? ఇది ఫ్రీ గిఫ్ట్. ఇది డబ్బులకి కొనేదా? పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బులు కొనేదా? డబ్బులు కొనేది కాదు. ఇది ఫ్రీ గిఫ్ట్. నువ్వు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావో, హల్లెలూయా, అప్పుడే నీవు ఏమి పొందుకున్నావంట? అమ్మా, పరిశుద్ధ ఆత్మ వరాన్ని నీవు పొందుకున్నావు. ఎంతమంది అవుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని మీరు పొందుకున్నారు. ఒక గిఫ్ట్ను మీరు పొందుకున్నారు. నేను మీకు ఎవరికైనా ఒక సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాను అనుకోండి. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి? మీరు తీసుకొని దాన్ని ఏం చేయాలా? బీరోలో పెట్టి లాకర్లో పెట్టి లాక్ చేయాలా? హలో చెప్పండి. వాడుకోవాలి. అవునా కదా? అయితే వాడుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని సెల్ ఫోన్ని ఏం చేయాలమ్మా? అయ్యా చెప్పండి. ఏం చేయాలి? నాకే సరిగ్గా అర్థం కాడాలే. నాకు తెలుగు భాష అర్థం కావడంలే, ఇంగ్లీష్లోనే చెప్పండి. హల్లెలూయా. దానికి ఏం చేయాలా? సిమ్ము వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఏం చేయాలంట? సిమ్ము వేసుకొని ఊరికే అయిపోతుందా? యాక్టివేట్ చేయించాలి. హల్లెలూయా. యాక్టివేట్ చేపిస్తే అప్పుడు ఏం చేస్తుంది? హలో అంటే హలో అని మాట్లాడతారు. ఎక్కడ ఉండే వాళ్ళైనా మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిచ్చాడంట? పరిశుద్ధ ఆత్మ వరాన్ని బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేశాడు. అయితే ఈ వరాన్ని తీసుకుని అందరూ ఏడబెట్టినారంట? బీరువాలో పెట్టి లాకర్లో వేసి బంధించేసిన. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మీకు ఆశీర్వాదమా? సెల్ ఫోన్ ఇస్తే సెల్ ఫోన్ తీసుకుని బీరోలో పెట్టి లాక్ చేయడం ఆశీర్వాదమా? అది వాడుకుంటేనే సంతోషిస్తారు, ఆనందిస్తారు. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధాత్మ వరమును నీవు పొందుకుంటేనే ఏం చేయగలవు? పరిశుద్ధాత్మ యందలి నీవు ఆనందించగలవు. పరిశుద్ధాత్మ యందలి నీవు ఆనందిస్తావు. పరిశుద్ధాత్మ శక్తితో నీవు సాతానును జయించే వ్యక్తిగా నీవు ఉంటావు. పరిశుద్ధాత్మ శక్తితో నీవు పాపాన్ని జయించే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ వాక్యము చెప్పినప్పుడు అనేకులలో కూడా రక్షణ కార్యము జరిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నప్పుడు జరిగేది ఏమంటే నీవు ధైర్యము పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? ధైర్యం పొందుకుంటావు కదా. పేతురు యేసు ప్రభుతోనే ఉన్నాడా లేదా? ఉన్నాడు. అయితే యేసు ప్రభును గురించి యేసు ఏమని చెప్పాడంటే, ప్రభువా, నేను పాపులకు నిన్ను అప్పగించాను ప్రభువా, నా ప్రాణాన్ని నీకో ఇస్తాను ప్రభు అన్నాడు. అన్నాడా లేదా? ఈ గొప్ప మాటలు మనమందరం కూడా మాట్లాడతామా లేదా? హల్లెలూయా. చూడండి ఎంత బాగా ఒప్పుకుంటున్నారు. మాట్లాడతలేరు. హల్లెలూయా కదా. చూడయ్యా, మరి ఇట్లా ఉన్నప్పుడు ప్రభు కోసము నువ్వు సాక్ష్యం నిలబడతావా?
కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నీ ఉద్యోగంలో అయినా, ఎక్కడ నీ ఉద్యోగంలో అయినా, నువ్వు ఏమి చేస్తున్నా నీవు ప్రభు కొరకు నువ్వు సాక్షిగా నీవు ఉంటావా అంటే ఉంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చినారు, మీరు ప్రభువుని నమ్ముకున్నారండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ రేషన్ కార్డు ఇవ్వండి. ఏమి ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఎందుకు సార్? ఏమంటే ఏం లేదులే, మీకు రేషన్ కార్డు కట్ అయిపోతూ ఉంది. ఏమైపోతుంది? రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోతూ ఉంది. ఇంకోటి ఏమంటే మీ పిల్లలకి ఏమవుతున్నాయి, అది కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంది. ఏం సార్? హల్లెలూయా. లేదు సార్, మేము ఊరికే చర్చికి ఊరికి అట్లా పోయిస్తున్నాం, ఎందుకంటే ఏదో మాకు బాగైంది కదా, ఊరికి అట్లా పోయిస్తున్నాం సార్. హల్లెలూయా. అంటే నీకేం జరుగుతుంది ఇక్కడ? భయం. హల్లెలూయా. పేతురు కూడా మనోడు ఏమన్నాడంటే కదా, అందరు ఏం చెప్తారు, చూడమ్మా ఇట్లా జరుగుతుంటే, లేదు సార్ ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఏమి క్యాన్సల్ అయినా ఏం పర్వాలేదు, ప్రభు కోసం నిలబడతాను అని చెప్పేసి అన్నవాళ్ళు అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అవునా, ఒకరికి 5 కేజీలు బియ్యం పోతాయి, నలుగురుంటే 20 కేజీలు బియ్యం పోతాయి. హల్లెలూయా. ఇంకోటి ఏమంటే పెన్షన్ పోతుంది, 3000 పెన్షన్ వచ్చేది. అబ్బా, హల్లెలూయా. మందిరంలో సార్ పెన్షన్ పోయా, అది పోయా, ఇది పోయా, ఉద్యోగం పోయా అని మాట్లాడిన మాట ఆడికి వచ్చే లోపల హల్లెలూయా. మన పేదరు మహాశయుడు కూడా ఏం చేశాడంట, ప్రభువా ఎవరైనా నీ పిచ్చుకుపోతే నేను ప్రాణమని ఇస్తాను కానీ నేను నిన్ను అప్పగించే ప్రభు అంటే, యేసు ప్రభు నవ్వుతూ, హే పేతురు నేను ఒక మాట చెప్తాను విను అన్నాడు. ఏమంటే, నీవు నన్ను ఎరగనని 3 సార్లు బొంగుతావు నాయనా. ఎన్నిసార్లు బొంగుతావు? 3 సార్లు నీవు బొంకుతావు. లేదు ప్రభువా నేను మాత్రం బొక్కను. చూడు, నేను చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. లేదు ప్రభా, ఏం ప్రభా నన్ను అట్లా అనుకున్నాను, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను ప్రభువా. నిజంగా యేసుప్రభు అంటే చాలా ప్రేమ పేతురుకి. అయితే ఎప్పుడు యేసుప్రభుని ఆ యొక్క గెత్సెమనే తోటలో పట్టుకొని వెళ్ళిపోయారో, ఈ పేతురు మహాశయుడు పోయి చెలిమంట కాసుకుంటా ఉన్నాడు. తెలుసు కదా మీకు అందరికీ. చెలిమంట కాసుకుంటా ఉంటే మరి ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు యేసుప్రభు శిష్యుల్లో ఒకడు కదంటే, అబ్బా ఎవరో నాకు తెలుసు, ఆయన ఎవరో తెలుసు నేను. హల్లెలూయా అని మళ్ళీ ఉంటే ఏమైనా సమస్య ప్రారంభమవుతుందేమని మళ్ళీ ఇంకొక చోటుపోయినాడు. పోతే ఒక చిన్న అమ్మాయి వండుకొని, అంకుల్ మీరు ఆ యేసుప్రభు లేదా, ఆ యేసుప్రభు శిష్యుల్లో ఒకరి కదా అంకుల్ అంటే, అబ్బా ఎవరమ్మా నాకు తెల్లమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాను. హల్లెలూయా. 3వసారి ఇంకొకటి అడిగాడు, నువ్వు యేసుప్రభు శిష్యుల్లో ఒకడు కదా అంటే, ఈ పేతురు ఏం చేయడానికి స్టార్ట్ చేశాడు తెలుసా, నేను పక్కా యేసుప్రభుడిని కాదు, నేను ఆ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. హల్లెలూయా. అంటే నన్ను నమ్మాలంటే ఏం చేయాలి? ఆ పార్టీకి సంబంధించిన వాడు కానీ నమ్మాలంటే ఏం చేయాలి? ఆ పార్టీని కూడా ఇష్టం మీద తిట్టేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు షర్మిల వచ్చి ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తూ ఉంది, జగన్ తిట్టేస్తూ ఉంది. హృదయంలో మాత్రం అన్నంత ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది అంతరంగం. అది ఈ పేతురు కూడా శాపనార్థాలు తాను శాపనార్థాలు పెట్టేసుకున్నాడు. అంటే ఇంకా పక్కా యేసు ప్రభు శిష్యుడు కాదు అన్నట్లుగా. వెంటనే 3వసారి అట్లా నేను వెంటనే ఏమైపోయిందంట, కోడి కొక్కరకో అని. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభు ముఖం కనిపించింది. పేతురు పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీళ్లు కాడుస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకమవుతా ఉన్నాయి. నా ప్రభు కోసం ప్రాణాలైనా పెడతానండి కదా, అయ్యో ఈ మాటలు నేను
ప్రభుని ఎరగనని చెప్పానని చెప్పి పశ్చాత్తాపడతా ఉన్నాడు. పిరికివాడుగా ఉంటున్న పేతురు పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు హల్లెలూయా ఆ వ్యక్తులు అందరిలో కూడా పేతురు నిలబడి ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించాడు. హల్లెలూయా. ధైర్యముగా ప్రకటిస్తే 3,000 మంది రక్షణ పొందారు, 5,000 మంది రక్షణ పొందారు. బాప్టిస్మాలు తీసుకొని వారు సంఘములో చేర్చబడిన వారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ యొక్క పేతురులో ఉంటున్న పిరికితనం ఏమైపోయిందంట? పారిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే సంఘమంతయు కూడా ధైర్యము కలిగి దేవుని సువార్తను ప్రకటించాలి అంటే, ధైర్యము కలిగి మీరు ప్రభుని గురించి సాక్ష్యము చెప్పాలి అంటే, హల్లెలూయా, సంఘమంతా కూడా ఏం చేయబడాలమ్మా? పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాం? ఆ వరం మీలోనే ఉంది, మీలోనే ఆ వరం ఉంది. ఇంతవరకు దాన్ని లోపలేసి ఏం చేసినారు? లాక్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? బయటికి తీయాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? బయటికి తీయాలి. హలో, ఇప్పుడు బయటికి తీయాలి. బయటికి తీసి ఏం చేయాలి? సిమ్ కార్డు వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? సిమ్ కార్డు వేసుకోవాలి. సిమ్ కార్డు వేసుకుని ఏం చేయాలి? యాక్టివేషన్ చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? యాక్టివేషన్. చూస్తూ ఉన్నాము 120 మంది మేడగిరి మీద ఉండి ఏం చేస్తున్నారంట? ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుగా 2వ అధ్యాయం 1-4 వరకు చూస్తే పెంతెకొస్తు పండుగ దినమున ఏమొచ్చిందంటే అక్కడ అకస్మాత్తుగా ఏమొచ్చింది? ఒకసారి చూడండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నేను మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడా సాగిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? అయ్యా, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఆసక్తితో. ప్రభువా, నీటి మూలకంగానే జన్మించడానికి సహాయం చేసావయ్యా. ప్రభు, ఆత్మ మూలకంగానే జన్మించడానికి సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు ప్రభువా. హల్లెలూయా అని ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? అడగాల. ఆశ కలిగిన ప్రాణాలను ఆయన ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి అన్యజనులు అంటే బాప్తిసం తీసుకున్నారా? వాళ్ళు తీసుకోలేదు. అయితే పేతురు వాక్యము చెప్తా ఉంటే అన్యజనుల మీదకి కూడా ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ అభిషేకం రావడం జరిగింది. అంటే అన్యజనులు కూడా దేవుని వాక్యం వింటుంటే వాళ్ళు ఏమి కావాలని కోరుకున్నారు? ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని కూడా అభిషేకించి ప్రభు అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు వారిని కూడా ఏం చేశాడంట? పరిశుద్ధాత్మతో అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అంత్యకాల దినములు అపాయకరమైన దినములు, దుర్దినములు. ఎటువంటి దినములు ఇవి చెప్పండి? ఎటువంటి దినములు? దుర్దినములు. ఇప్పుడు ఎంతమంది మందిరానికి వస్తున్నారో, ఇంకా కొంతకాలానికి ఎంతమంది మందిరంలో ఉంటారో
చెప్పలేని రోజులు రాబోతా ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎంతమంది వస్తున్నారో మీకింత డబల్ మంది అటువంటి సమయంలో వచ్చుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువలే పరిశుద్ధాత్మతో దేవుడు మిమ్మల్ని అభిషేకించి ధైర్యపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారుగా ఉన్నప్పుడు సంఘములో ఒక్కొక్కరు ఏ విధంగా ఉంటారంట, అగ్నిలో నుంచి తీయబడిన కొరివిల్లాగా ఉంటారంట. ఎలాగుంటారు చెప్పండి? అగ్నిలో నుంచి తీయబడిన కొరివి ఎలాగుంటుంది? హల్లెలూయా. అంటే ఎవరన్నా కాల్చి చంపాని కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు మండుతా ఉన్నప్పుడు ప్రభు కొరకు మీరు రోషము కలిగి జీవించే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. పిరికితనముగా జీవించేవారు కాదండి. ఎట్లుంటారు? రోషముగా. ఇంతవరకు ఏ అంటా ఉన్నారేమో. ఎవరితో నేను మాట్లాడేది ఇప్పుడు ఏమనుకుంటారేమో, ఫీల్ అయిపోతున్నారేమో, ఫీల్ అయిపోయి మీరు ఫెయిల్ అయిపోతున్నారేమో. ఇంకా పరిశుద్ధాత్మతో మీరు అభిషేకం పొందుకుంటే మీకు ఫీలింగ్ లేదు, మీకు ఫెయిల్ లేదు, మీరు అన్ని దాంట్లో పాసే. హల్లెలూయా. సాతానును మీరు ఎదిరించడానికి శక్తిమంతులు అయ్యేవారుగా ఉంటున్నారు. ప్రభు కొరకు సాక్షులుగా నిలబడడానికి దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆ విధముగా దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక, నింపునుగాక. ప్రతి బలహీనతలు తొలగిపోవునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో 4వ పాయింట్ చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 'ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు ఎందుకయ్యాడంటే మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి, వారసులుగా చేసుకోవడానికి. ఎక్కడికి వారసులుగా? ఎక్కడికి వారసులుగా? ఆస్తికి వారసులుగా. హల్లెలూయా కదా. తల్లిదండ్రుల యొక్క ఆస్తికి ఎవరు వారసులు? పిల్లల వారసులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసయ్య బిడ్డలు దేనికి వారసులు? పరలోకానికి వారసులు. హల్లెలూయా కదా. మన పరలోకానికి వారసులు కావాలా లేదా? లేదు సార్, ఇక్కడంతా నాకు ఒక 100 ఎకరాల భూమి ఉంది, లేకుంటే 500 ఎకరాలు భూమి ఉంది సార్, నాకే ఆడేముంది సార్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ లోకంలో ఉండేదంతా క్షయమైపోయేదిగా ఉంది. అయితే దేవుడు మనకు ఎటువంటి స్వాస్థ్యాన్ని పెట్టాడంట? వాడబారని స్వాస్థ్యాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. కుందురిపిలో ఒక సహోదరి ఇక్కడ ఉన్నారు, మరి మేరీ గంగ మన సిస్టర్. ఆమెకు ఇల్లు లేదు, మీకు చెప్పాను కదా. ఆమెకు ఇల్లు లేదు. అయితే ఆమెకు ఉన్న ఇల్లు ఏం చేసిందంటే కుందురిపిల్ల దేవుని మందిరానికి ఇచ్చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె దేంట్లో ఉందంటే మరి బాడిగింట్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట దేవుని రాజ్యం నీతిని వెతకండి, సమస్తము మిమ్మల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. బళ్ళారిలో ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు రెడ్డిస్. వాళ్ళకు పశువులు ఉండేవి.
వాళ్ళకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటిని సేవకి ఇచ్చేశారు. 2 అంతస్తుల బిల్డింగ్ ఏం చేశారంటే సేవకి ఇచ్చేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా పిల్లలు వయసుకు వచ్చారు, పెళ్లి చేయాలి. సరే అని చెప్పేసి రెడ్డోళ్ళ అమ్మాయి కదా, మనకు కులం పట్టింపులు ఏం లేదు. కానీ అయితే కొంతమందికి ఏమంటే, సార్ మా దాంట్లో కావాలి సార్, మా దాంట్లోనే కావాలి సార్ అంటూ ఉంటారు. కాబట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ దాంట్లోనే ఇస్తాడు. హల్లెలూయా. ఒక్కోసారి దేవుడు మరి ఆయన చిత్తంలో మరి వేరే వారిని చూపించినా ఆయన చిత్తానికి లోపడితే దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సంబంధాలు వచ్చాయి. మరి నేను పాస్టర్ అమ్మ ఇద్దరు కూడా పిలుచుకుపోయాం అమ్మాయిని చూడ్డానికి. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఏమన్నా అంటే, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని ఎకరాల భూమి ఉంది, వాళ్ళకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని మేము చెప్పాము. ఉండేళ్ళు కూడా ఊసిపోయింది, దేవునికి ఇచ్చేసినారు, వాళ్ళకి ఏమి లేదని చెప్పడం జరిగింది. హల్లెలూయా. అయ్యో సార్ అట్లా చేస్తే ఎట్లా, మా అమ్మాయిను ఇవ్వాలంటే కనీసం వాళ్ళకు భూములు, రైతులు కదా, కనీసము భూములన్నా ఉంటే, ఏమి లేకుంటే పంట వేసుకున్నా ఏం చేయొచ్చు, వాళ్ళు బతుకొచ్చు, వాళ్ళు బతుకుతారు చూడాలి కదా సార్ పెద్దోళ్ళు మనము అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి ఇంకా వచ్చేసాం. హల్లెలూయా. అయితే జరిగిన అద్భుతం ఏమంటే, ఆ అబ్బాయికి సంబంధం వచ్చింది. ఆ సంబంధం వచ్చిన ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరే వాళ్ళు కోటీశ్వరులను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు అనంతపురంలో బండమీదపల్లి కదా, బండమీదపల్లె, బండమీదపల్లి దగ్గర పెద్ద ఫామ్ ఉంది. దేవుడు వారిని భయంకరంగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్. తోటలు ఇచ్చాడు, మాగాణి ఇచ్చాడు, అంతా కూడా ఇవ్వడం జరిగింది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కదా. ప్రభువుకు ఇచ్చి దరిద్రులైనవారు ఎవరు కూడా లేరు. మనం అనుకుంటాం ప్రభుకి ఇస్తే మాకేమైపోతుందో అనుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులకు పరిచర్య చేసినప్పుడు ఆయన మరిచిపోవడానికి అన్యాయస్తుడు ఆయన కాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ లోకంలో వాడబారిన స్వాస్థ్యము, అయితే వాడబారని స్వాస్థ్యము దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే ఈ పునరుత్థానం ఏం చేస్తుందంటే వారసులుగా చేస్తూ ఉంది. ఎవరి వారసులుగా? దేవుని వారసులుగా, పరలోక రాజ్యమునకు వారసులుగా చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇది మాత్రం చాలా బాగా వినాలి. ఆయనతో శ్రమపడిన ఎడలా. ఎవరితో శ్రమపడిన ఎడలమ్మా? యేసయ్యతో శ్రమపడిన ఎడలా. సార్ వారసులైతే పర్వాలేలే సార్, అయితే ఇదేంటి ఫిట్టింగ్ నాకు, ఆయనతో శ్రమపడిన ఎడలా. యేసు ప్రభు ఏదో పడ్డాడు, నేను పడకుండా ఉండాలని అనుకుని ఎట్లా వారసులు కావాలంటే ఇట ఉంది. ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో క్రీస్తుతో కూడా వారసులము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య పునరుత్థాన శక్తి ఏం చేసేదిగా ఉందంటే, ఆయన పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేసేదిగా మరి ఉంటుంది. యేసయ్య పునరుత్థాన శక్తి ఏం చేస్తుందో ఒకసారి మనము ఫస్ట్ నుంచి మనం చూసుకుందాం. మరి దేవుడు క్రీస్తుతో మనల్ని ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఆయన లేపిన వాడుగా ఉంటా ఉన్నాం. మన అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నప్పుడు పునరుత్థాన శక్తి మనల్ని ఏం చేసిందంట? మనల్ని లేపింది. హల్లెలూయా. మరి రెండవదిగా ఏమంటే, మరి నూతన జీవాన్ని మనకిచ్చింది. మూడవదిగా చూస్తుంటున్నాము, నూతన జన్మను మనకిచ్చింది. నాలుగవదిగా చూస్తుంటున్నాము, మరి నూతన సృష్టిగా మనల్ని చేసింది. నూతన సృష్టిగా చేయబడిన మనకు దేవుడు ఏమి ఇచ్చాడంట? సాతాను మీద విజయం ఇచ్చాడు.
మరి సాతాను మీద అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకిచ్చాడు. మరి 4వదిగా చూసుకుంటున్నాం, దేవుని రాజ్యములో ఆయన కుమారులుగా వారసులుగా ఉండడానికి పునరుత్థాన శక్తి మనకు సహాయం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక పునరుత్థాన శక్తి ఇంకేం చేసేదిగా ఉందంటే జీవితంలోని ప్రతి అక్కరను తీర్చేదిగా ఉంది. హల్లెలూయా. ఈ పునరుత్థాన శక్తి ఏం చేస్తుంది చెప్పండి? జీవితంలో నీకు ఏమేమి అక్కరగా ఉందో ఆ అక్కరలంతా కూడా తీర్చేదిగా మరి ఉంటా ఉంది ఈ పునరుత్థాన శక్తి. హల్లెలూయా. దానిలో నంబర్ 1, గతము నుండి నీకు విడుదల కలిగిస్తుంది. హల్లెలూయా. గతం నుండి నీకు విడుదల. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. కదా పునరుత్థానము ఏం చేస్తుందంటే మనలో పాపము నుంచి మనలను విడుదల చేసేదిగా మరి ఉంటా ఉంది. 2వదిగా మనం చూస్తుంటున్నాం, ప్రస్తుతము నీకు శక్తిని ఇస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39వ వచనం వరకు చూసినప్పుడు మరి ఎటువంటి శక్తిని ఇచ్చేదిగా ఉందంటే 35వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము. హల్లెలూయా. దేవుని యొక్క పునరుత్థాన శక్తి ఏం చేసేదిగా ఉంటుందంటే శ్రమల్లోనూ, హింసల్లోనూ, వస్త్రహీనతల్లోనూ అన్నిటినీ కూడా జయించడానికి శక్తిని కలిగించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఇంకా 3వదిగా చివరిదిగా మనం చూసుకుందాం. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, చేత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాం, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగెను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమందు అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు
మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పునరుత్థానం మనకేం చేస్తుందంటే మరి భవిష్యత్తులో మనకు నిరీక్షణను కలిగిస్తూ ఉంది. ఏం చెప్పండి? ఏం కలిగిస్తూ ఉంది? భవిష్యత్తులో ఒక నిరీక్షణ కలిగిస్తా మరి ఉంది. ప్రైజ్ ది లార్డ్. యోబు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయనకున్న ఆస్తి అంతా కూడా ఏమైపోయిందంట? ఒక దెబ్బకి ఎగిరిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఒక దెబ్బకు ఒక 5 నిమిషాల్లో ఎగిరిపోయింది. ఇంకా నేను కూడా 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. హల్లెలూయా. ఒక దెబ్బకు అంతా ఎగిరిపోయింది ఆస్తి అంతా. ఒక్కొక్కటి నష్టం కలుగుతూ ఉంటే ఒక్కొక్కరు పరిగెత్తుకుని వచ్చినారు చెప్పడానికి. చివరిగా ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా నీ కుమారుడు నీ కుమార్తె వారు విందు చేసుకుంటా ఉంటే భవనముఖులు ఏమైపోయారు? చనిపోయారు. నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చాను. హల్లెలూయా. ఆ సమయంలో యోబు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేశాడు? ఏం ప్రభువా, నేను నమ్ముకుంటే నువ్వు ఇట్లా చేసేది? ఏమో అది ఇది పోయింది అనుకుంటే పోయింది, కానీ నా పిల్లలు పోయినారు కదా ప్రభువా, ఇజ్రాయేలు కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడు అని ప్రార్థన చేశాడా? చేయలే. ఏమన్నాడంట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. సైతానుకు చంపలు 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 పట్ట 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 ఏట్లు పడినాయి. అయినా దానికి సిగ్గు లేదు. సిగ్గు లేదంట సైతానికి. ఏం లేదమ్మా కదా. కొంతమందికి అంతా తిట్టినా కూడా సిగ్గే ఉండదు. అందుకని ఏమంటారంటే సిగ్గు లేనోడు సిగ్గులేంది అంటూ ఉంటారు. హల్లెలూయా. సైతానుగా అట్లట్టాడు. మళ్ళీ ఇంకోసారి ఏమైందంటే యోబు యొక్క శరీరాన్ని మొత్తింది. అరికాలుమ నడినెత్తి వరకు పచ్చి కురుపులు, చిల్ల పెంకుతో గోక్కుంటా ఉన్నాడు. కంపు వాసన కొడతా ఉంటే కట్టుకున్న భార్య, ఎవరు చెప్పండి? కట్టుకున్న భార్య. ఎందుకంటే గొప్ప ధనవంతుడు, ఊజు దేశంలో అతను ధనవంతుడే లేడు. కట్టుకున్న భార్య మరి పాపం ఆయన బాగున్నప్పుడు మంచి మంచి పట్టుదీలు తెచ్చేవాడంట, నక్లీసులు తెచ్చేవాడంట. హల్లెలూయా. నా మొగుని మించిన మొగుడే లేడు అని చెప్పేసి చెప్పుకునేదంట. ఎంత ప్రేమనో. హల్లెలూయా. కొంచెం ఎక్కువ తక్కువ అయిపోయిన వెంటనే అంతా వెళ్ళిపోయింది కదా. పోయి సింపుల్గా అంటుందంట, ఏమండి ఇంతనా మీరు యథార్థాన్ని కాపాడుకునేది? గో నీ యథార్థాన్ని పక్క పెట్టప్ప బాబు, చాలు. ఇంకా ఈ దేవుడు దేవుడు అనుకుంటా 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 ఆయన మీద భక్తి చూపుకుంటా అందరిని దూరం చేసుకుంటా ఏమి ఇదంతా కర్మ మనకి. ఆ దేవుని దూషించి ఏమైపోలా? నీ చచ్చిపో అంటే యోబు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? మూర్ఖురాలా. మనము దేవుని చేత ఎప్పుడు మేలే పొందుకోవాలనా, కీడు పొందుకునా తగదా అని భార్యను గద్దించాడంట. హల్లెలూయా. ఇంకోటి యోబు ఏమంటాడు తెలుసా? ఈ శరీరం చీకిపోయిన తర్వాత మహిమతో కూడా నా దేవుణ్ణి చూస్తాను. ఏమి నిరీక్షణ ఉంది యోబుకి? ఆయనకు క్షయమైన దాని మీద మనస్సు లేదే కానీ దేని మీద మనస్సు ఉందంట? అక్షయమైన దాని మీద మనస్సు ఉంది. హల్లెలూయా. దేని మీద మనస్సు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అదే కొలస్సీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, అది నాకు చూస్తే చాలా సంతోషం. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం, కొలస్సీలు రాసిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నాడు? మనము క్రీస్తుతో లేపబడిన ఎడల మనం దేన్ని వెతకాలంటమ్మా? అయ్యా బాగుంది సార్, పైనున్న వాటినే వెతకాలంట. అంటే ఇక్కడ బికార్లాగా ఉండాలా మేము? హల్లెలూయా. యోబు పైనున్న వాటిని వెతికాడు, బికారి అయినాడా? బికారి అయినాడా చెప్పండి. హల్లెలూయా. పైనున్న వాటిని వెతికాడు, పోగొట్టుకున్నాడు, అంతా కూడా పోగొట్టుకున్నాడు. అందరూ కూడా ఏమైపోయారంట? యోబును మాట్లాడడమే మానేశారు, ముఖం తిప్పుకుంటా పోతా ఉన్నారు. జీతగాళ్ళను పిలిస్తే వాడు కూడా తలక తిప్పుకుని పోతాడంట. ఎంత పొగురువానికి! ఎందుకంటే ఎంతమందో 100 కొలది జీతగాళ్ళు ఆయన దగ్గర, బాగా డబ్బులు ఉన్నప్పుడు. ఇప్పుడు పిలిస్తే ఏం చేస్తా అంట? మూతి సొట్టా చేసుకొని, హల్లెలూయా కదా. బెల్లం ఉన్నప్పుడు ఈగలు, బెల్లం అయిపోయాక సొంత కుమారులు అంటే వాళ్ళ అన్న కుమారులు మాట్లాడిస్తే వాళ్ళు కూడా ముఖం తిప్పుకొని పోతే యోబుకు చాలా బాధేసి అంటాడు, నేను అందరికీ కూడా నేను అన్యుడనైపోయాను. అందరూ ఉన్నారు కానీ నేనేమైపోయాను? అన్యుడనైపోయాను కదా. ఇక్కడ ఉంటున్న మీలో కూడా అందరూ ఉన్న ప్రభు కోసము మీరు అన్యులుగా చేయబడ్డారేమో. హల్లెలూయా. అన్యులుగా మీరు చేయబడిన మీరందరూ కూడా ధన్యులని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు నిన్ను చేయి విడిచినా యేసుక్రీస్తు ప్రభు నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆ యొక్క యోబు అంటా ఉన్నాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలుసు. నేను శోధింపబడిన మీదట నేను సువర్ణముగా, ఎటువంటి సువర్ణముగా, సామాన్యమైన సువర్ణముగా కాదు, శుద్ధ సువర్ణముగా నేను మారుతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. మారినాడా లేదా శుద్ధ సువర్ణంగా? ప్రైజ్ లార్డ్. అటువంటి భయంకరమైన పరిస్థితుల సైతము యోబు ఏమీ మానలేదో తెలుసా? ఏమి మానలేదంట? ప్రార్థన మానలేదు, దేవుని స్తుతించడము మానలేదు. మనమేం చేస్తాము? అంత అయితే బైబిల్ పక్కన పెట్టి ఇట్లా దేవుడు చేసేది, గా చర్చికి రానని చెప్పు, పాస్టర్ గారికి చర్చికి రానని చెప్పు. హల్లెలూయా. చర్చికి పాస్టర్ గారు ఇంటికి కూడా రావద్దని చెప్పు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అట్లా అన్నాడా యోబు? యోబు అంత లాసు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఉండదు. మనకు యోబు ఒక మాదిరి. మనం తెలుసుకోవాలి, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా ప్రభువును హత్తుకొని ప్రభు కోసము ప్రభువుకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ప్రభువుని స్తుతించేవారుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. స్తుతి ఆరాధన ऊपर जाते हैं, ఆశీష్ లేకర్ చెప్పండి. వద్దా మీకు ఆశీర్వాదము? సార్ మాకు హిందీ రాదంటారా? స్తుతి ఆరాధన పైకి పోతే ఏమొస్తుందంటే కిందికి ఆశీర్వాదం. కావాలనా? మీకు కావాలనా? హల్లెలూయా. అందుకని ఇప్పటి నుంచి ఏం చేయాలి? కష్టాల్లో ఏం చేయాలి? గొనగాలి, సనగాలి, వాళ్ళని వీళ్ళని తిట్టాలి, ఆడబోసుకోవాలి. అదంతా ఆశీర్వాదమా?
హల్లెలూయా. కదా ఎటువంటి ప్రతికూల పరిస్థితి కానీ నిన్ను ఎవరు ఎంతగా తిడతారో, నిన్ను అవమానపరుస్తారో, హల్లెలూయా, నిన్ను ఎంతగా మీరు చీపుగా చూస్తారో, హల్లెలూయా, నీవు గుర్తుంచుకోవాలి. దాని వెనకల ఏముంది తెలుసా? కోట్ల ఆస్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఒక దైవజనుడు అన్నాడు, నీకు ఎన్ని అవమానం కలుగుతున్నాయి బిడ్డ, దాని వెనకాల ఒక అవమానం అయితే 1 కోటి ఆస్తి దాని వెనకాల ఉంది. హల్లెలూయా. నీకు ఇన్ని అవమానాలు అయినాయా, ఇంతగా నేను అసహించుకుంటున్నారా, అన్ని కోట్ల ఆస్తి నీకు వెనకాల ఉంది. ప్రైజ్ లార్డ్. ఏం సార్ అట్లా అంటున్నారు? నా ఇబ్బందులు నాకే, నా కన్నీళ్ళు నాకే, నా వేదన నాకే అంటే అది దాచబడిన ఆశీర్వాదము. హల్లెలూయా. యోబు జీవితంలో దాచబడిన ఆశీర్వాదము ఏమైందంట? బయటకు వచ్చిందా లేదా? 2 అంతలుగా అధికంగా దేవుడు యోబును ఆశీర్వించాడు. యోబు యొక్క నిరీక్షణ ఏమంటే, నా దేవుడు ఏమి చేసినా ఆయన న్యాయమే. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఆయన ఏమి చేసినా ఏం చేస్తాడంట? న్యాయమే చేస్తాడు. నష్టం కలిగిందా? అది న్యాయమే. ఎందుకంటే ఆ నష్టం వెనుక ఏది ఉందంట? గొప్ప ఆశీర్వాదం. ఈ శ్రమ కలిగిందా? దీని వెనుకల గొప్ప ఆశీర్వాదం కదా. దేర్ ఈజ్ ఎ స్టోరీ బిహైండ్ గ్లోరీ. హల్లెలూయా. దేర్ ఈజ్ ఏ స్టోరీ బిహైండ్ గ్లోరీ అంటే ఒక గొప్ప ఆశీర్వాదము వెనుకల ఏముందంటమ్మా? అయ్యా, ఒక స్టోరీ. ఆ స్టోరీ ఎటువంటి స్టోరీ అంటే, నీవెంత కన్నీళ్ళు కార్చావో, ఎన్ని శ్రమలు పడ్డావో, ఎన్ని అవమానాలు పొందావో అవన్నీ కూడా చూసిన దేవుడు నీ కన్నిటిని ఆయన కవిగిటిలో భద్రపరుచుకొని దేవుడు ఆనాడు యోబును గ్లోరీలో తీసుకుని వచ్చిన విధముగా, యోసేపును గ్లోరీలోకి తీసుకుని వచ్చే విధముగా, ప్రధానమంత్రిగా చేసిన విధముగా దేవుడు నీ కన్నిటిని చూచి దేవుడు నిన్ను నీ కుటుంబమును గ్లోరీలో నడిపించునుగాక, ఆశీర్వాదములో నడిపించునుగాక. ఇటువంటి గొప్ప నిరీక్షణను సంఘములో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. జీవితపు ప్రతి అక్కరను కూడా పునరుత్థానం ఏం చేస్తుందంట? తీర్చేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పాలి, ప్రభువా నా అక్కరను తీర్చేది నీ పునరుత్థానమయ్యా, అందుకనే నీవు నా కొరకే చనిపోయి 3వ రోజు మృత్యుంజయుడిగా నువ్వు తిరిగి లేచావు. హల్లెలూయా. ప్రభువా నీ పునరుత్థానం అయిన వలన, ప్రభువా నా పాప జీవితం నుంచి నన్ను విడిపించి నీవు నన్ను పైకి లేపావు. ప్రభువా నాకు నూతన జీవాన్ని ఇచ్చావు, నూతన జన్మాన్ని ఇచ్చావు, నూతన ప్రారంభాన్ని ఇచ్చావు. ప్రభువా తండ్రి నూతన సృష్టిగా నన్ను చేశావు. సాతాను మీద విజయం ఇచ్చావు, సాతాను మీద ప్రభు అధికారాన్ని ఇచ్చావు. ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇచ్చావు ప్రభువా అని చెప్పి మన జీవితంలో మనం చెప్తూ ఉండాలి. హల్లెలూయా కదా. ఈ పునరుత్థానం, ఈ ఈస్టర్ పండుగ రోజున దేవుడు అటువంటి గొప్ప నిరీక్షణతో మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. పునరుత్థాన శక్తిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, స్వస్థత, విడుదల ప్రతి ఒక్కరికి కలుగునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ రిజరక్షన్ డే ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తుంటున్నా. ప్రభువా నాయనా 2000 సంవత్సరాల క్రితము ప్రభువా నాయనా చచ్చిన స్థితిలో ఉన్న మానవుని బ్రతికించడానికి నాయన ఈ లోకానికి వచ్చావు, బ్రతికించావు. నన్ను మమ్మల్ని కూడా తండ్రి నీవు బ్రతికించి ప్రభువా నూతన జీవాన్ని ఇచ్చావు, నూతన జన్మాన్ని ఇచ్చావయ్యా.
నూతన సృష్టిగా చేసిన దేవా, అన్ని విషయాలలో ఓడిపోతున్న మాకు నాయన జయమును ప్రభువా, సమస్యల మీద అధికారమును ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృపనిచ్చినందులకై మీకే వందనాలు ప్రభువా. గతం నుంచి విడుదల చేశారయ్యా ప్రభువా, నీ శక్తిని ఇచ్చారు. మా భవిష్యత్తులో ఒక నిరీక్షణను మీరు కలగజేశారు ప్రభువా. నాయన విత్తబడిన వాక్యము నూరంతలుగా బిడ్డల జీవితం ఫలింపజేసి నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించి నీ కృపలో అభివృద్ధిపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.